ఓకే. మన తిరుపతితో ఎండ్ చేసుకొని మళ్ళీ నల్గొండ వెళ్ళిపోతాం. దిండిగల్ జంక్షన్ ఫస్ట్ ప్లాట్ఫామ్. 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇప్పుడే వందే భారత్ వెళ్ళింది, అమృత వందే భారత్. అండ్ ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఏమి లేదండి, వెండర్సే ఉన్నారు. చూస్తున్నారు కదా, రిజర్వేషన్ ఆఫీస్ ఉంది, మిగతాన్ని మిషన్గా తీసుకోవాలి. ఇది దిండిగల్ జంక్షన్ అవుట్ సైడ్ బయటికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ 1 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. అట్ పార్కింగ్ చిన్న స్టేషన్ పెద్ద దిండిగల్. అయితే చాలా ట్రైన్లు ఎక్కువ వస్తాయి, నాగర్కోయిల్, మధురై, మైసూర్, బెంగళూరు, తిరుపతి, లైక్ రేణిగుంట. వాకబుల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్. అందుకనే బస్ స్టాండ్ నుంచి, అదే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాం. స్వామి వేసాను, గుడి మూసేశారు. వెళ్ళి మనకి సమయం అయింది, మరి ఎవరు లేరు. అప్ అండ్ డౌన్ కలిపి 350కి మాట్లాడుకున్నాను. దిండికల్ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ దిండికల్ బస్ స్టాండ్కి డ్రాప్ చేయడానికి. పాతాళ చంబు మురుగన్ టెంపుల్ కామనే. ఇక్కడ బయట వెండర్స్ ఉండడం, పూలు పళ్ళు ఇవన్నీ కామనే. ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి చూద్దాం. ఓం శరణో భవ. తెలుగు, తమిళ్, తమిళ్. ఎలా వచ్చారు? కార్లో ఫ్రెండ్స్ అందరం, స్కూల్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు ఓకే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టెంపుల్ అరుణాచలం వెళ్ళాము, మంచిగా ఉంది. అంటే అక్కడ వాతావరణం మంచిగా లేదు కానీ టెంపుల్ బాగుంది. తర్వాత ఇప్పుడు ఇది వచ్చినాం, తర్వాత తంజావూరు పోతాం, తర్వాత మన వెల్లూరు గోల్డెన్ టెంపుల్, పాండిచ్చేరి, తర్వాత తిరుపతి, మన తిరుపతి. ఓకే. మన తిరుపతితో ఎండ్ చేసుకొని మళ్ళీ నల్గొండ వెళ్ళిపోతాం. మరి విజయవాడ రారా? మా ఊరు రారా? విజయవాడ రావాలంటే మనం అటు సైడ్ రావాలి. బాయ్ చెప్పు. ఆంధ్ర యూత్ అనమాట, అదే తెలుగు యూత్ అనమాట. ఎవరైనా ఇలానే రావాలి. చాలా మనకి తెలీదు ఫోటోలో ఉన్న వాళ్ళు. అట్టు వెళ్దాం, ముందు ఇటు చూద్దాం. జై కాలభైరవ. రాజాగారి ఫ్లెక్సీలు.
కాలభైరవుడు. మనసారా సంతోషంగా హర హర మహాదేవ నమస్కారం చేయండి, శంకర ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, తెలంగాణ, తమిళ, ఆంధ్ర, పిఎస్ఎం, పాతాళ శంభు మురుగన్. ఇది అనమాట గుడి. ఈరోజు ఖాళీగా ఉంది, మనం మార్నింగ్ 7కి వచ్చాం కాబట్టి భాష తెలిస్తే ఓకే, కానీ లేకపోతే ఇబ్బంది ఇక్కడ. నా పేరు కిరణ్, నేను ఆడిటర్ని. లాస్ట్ ఇయర్ వచ్చాను, మా కజిన్ ద్వారా తెలుసుకున్నాను. నేను వాళ్ళు ఒక ఎవరో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నేను వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఇంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళు. వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్గా అట్లా ఆడిట్కి వచ్చినప్పుడు చెప్పారు. చెప్తే నేను యూట్యూబ్ వీడియో పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ దీనికోసం సపరేట్గా వచ్చాను. తీసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళాను వేరే పని మీద. అప్పుడు అక్కడ ఇప్పుడు ఆఫీస్ పెట్టి ఆఫీస్ బాగా రన్ చేస్తున్నాను. ఇంకోటి మా కజిన్ వాళ్ళ గురించి కూడా వాళ్ళ బిజినెస్ బాగా రన్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నుంచి ఆ మాల వేసుకుంటే ప్రశాంతంగా ఉందా? ఆ మాల వేసుకున్నప్పుడు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు కొద్దిగా టెన్షన్ రాకున్నది. ఇప్పుడు మాల వేసుకున్న తర్వాత మైండ్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దిండికల్ బస్ స్టాండ్. సేలం బస్సు అన్నమాట అది. చూస్తున్నారు కదా పాత బస్సులు. తమిళనాడు టిఎన్ టిఫిన్ సెంటర్లో అన్న దిండిగల్ రైల్వే స్టేషన్. అటు పక్కన కూడా కొన్ని బస్సులు ఉన్నాయి. డిఫరెంట్. టిఫిన్ సెంటర్.